ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా పౌర సేవల్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ప్రత్యేకత ఏంటి, ఏ విధంగా ప్రజలకు ఈ విధానం ఉపయోగపడుతుంది అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. సార్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాట్సాప్ గవర్నెన్స్ అని ఒకటి ఏర్పాటు చేసింది సార్. 160 వరకు దగ్గర సేవలను అందిస్తోంది అని ఒక నెంబర్ ను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు, వాట్సాప్ నెంబర్. యాక్చువల్గా ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్ అనుకోవాలి. మనకి గవర్నెన్స్లో ఉన్న ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్కి ప్రజలకి మధ్య ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అది చాలా కాంప్లికేటెడ్. గతంలో అందరూ ఆఫీసులకు వెళ్ళాలి, అక్కడ నిలబడాలి, వెయిట్ చేయాలి, అక్కడ ఉన్న ఉద్యోగులు సరిగ్గా రిసీవ్ చేసుకోరు, రెస్పాండ్ గారు, పనులు చేయరు, ఇట్లాంటి కంప్లైంట్స్ ఉంటాయి. గవర్నమెంట్కి ఉండేటువంటి అతిపెద్ద తలనొప్పి అదే. గవర్నమెంట్ ఉద్యోగులు ఏ విధంగా ఇంటర్ఫేస్ చేస్తారు జనంతో అని, దానివల్ల మంచి పేరు రావటం, చెడ్డ పేరు రావటం ఇవన్నీ ఉంటాయి. మనకున్న సిస్టంలో ఏంటంటే సాధ్యమైనంత కాంప్లికేట్ చేసి జనానికి సరైన సర్వీసెస్ అందించకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నం ఉంటుంది. దానికి బాధ్యులు ఉద్యోగులా కాదా అనేది వేరే డిబేట్. కానీ అయితే ఇది అందరి అనుభవం. ఏ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళినా, ఏ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినా, ఏ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళినా ఇది అందరికీ అనుభవం. అదేంటంటే ఏది స్పష్టంగా సమాధానం చెప్పకపోవడం, కోఆపరేట్ చేయకపోవడం, పనులు పూర్తి చేయకపోవడం, ఇవన్నీ అందరికీ తెలిసినవి. వీటిని పరిష్కరించడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ గవర్నమెంట్స్కి. వీటిని యూరోపియన్ దేశాలు, అమెరికా లాంటి దేశాలు అధిగమించినాయి చాలా వరకు. మనకున్న అనేక పరిస్థితుల మూలంగా ఇప్పటికీ కూడా మనం చాలా ఫేస్ చేస్తున్నాం. కొన్ని రంగాల్లో అప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చిన మాట వాస్తవం. దానికి కూడా యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి కారణం. చంద్రబాబు నాయుడు ఏమన్నా 01, 02 ఏదో అంటారు కదా వెర్షన్స్, అట్లా 1 వెర్షన్లో ఏం చేశాడంటే గవర్నెన్స్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళాలి అంటే ఐటీని వినియోగించాలి అనేవాడు అప్పట్లో. ఐటీని వినియోగించడం ద్వారా ఏం చేశారు, మీ సేవ లాంటివి పెట్టారు. సో మీ సేవ అనేది ఐడియా ఏంటి, మీరు ఏదైనా సర్టిఫికెట్ ఏదైనా కావాలంటే ఒక్కో దానికి ఒక్కో ఆఫీస్కి వెళ్ళాలి. అప్పుడు ఇట్లా ఒక్కోదానికి ఒక్కో ఆఫీస్కి వెళ్ళడం ద్వారా చాలా టైం వేస్ట్ అవుతుంది, వాళ్ళు పనులు చెయ్యరు, పదే తిరగాల్సి వస్తుంది. అట్లా కాకుండా మీ సేవ అనేది కేంద్రం పెట్టి చాలా రకరకాల సర్వీసులు ఒకే చోట, రకరకాల సర్టిఫికెట్లన్నీ ఒకే చోట తీసుకోవడానికి వీలుగా పెట్టారు. ఇది ఎప్పుడు 90వ దశకంలో మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అదే 2వ వెర్షన్ స్టార్ట్ అయింది. అప్పుడు ఏమన్నారు, దాన్ని ఈ గవర్నెన్స్ అన్నారు, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అన్నాడు. వాట్సాప్ గవర్నెన్స్ అంటే బాగుండదు కానీ ఇట్స్ బేసికలీ సర్వీస్, వాట్సాప్ సర్వీస్. సో ఇట్స్ నాట్ గవర్నెన్స్. గవర్నెన్స్ ఈజ్ బేసికల్లీ ఈ గవర్నెన్సే, అప్పుడైనా ఇప్పుడైనా. సో ఈ వాట్సాప్ ద్వారా సర్వీసెస్ అనేది ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ప్రపంచంలో ఎక్కడైనంత వరకు వాట్సాప్ ద్వారా ఈ రకంగా ఇంత భారీ ఎత్తున ఇన్ని సర్వీసెస్ అందించడం అనేది లేదు. పౌర సేవలు అంటాం కదా, సివిక్ సర్వీసెస్, ఇవన్నీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనూ భారతదేశంలోనూ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. దీనికి మెటా వాళ్ళ సహాయం కూడా తీసుకున్నారు. వాళ్ళకు కూడా చాలా ఉపయోగం కాబట్టి వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మెటా అంటే వాట్సాప్ అనే కంపెనీని ఫేస్బుక్ వాళ్ళు కొన్నారు. ఫేస్బుక్ నడిపేది మెటా కంపెనీ. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళే వాట్సాప్ను కొనుక్కున్నారు. కాబట్టి ఇదంతా ఒకటే గ్రూపు, చాలా పెద్ద కంపెనీ కాబట్టి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సపోర్ట్ అన్నీ ఉంటాయి దానికి. సో వాళ్ళు కూడా నిన్న వచ్చారు, వాట్సాప్కి చెందిన వాళ్ళు. వాళ్ళ సాయంతో దీన్ని మొదలుపెట్టారు. ఇది అంత తేలికైన విషయం కాదు. 36 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని ఇంటిగ్రేట్ చేయాలట దాంతో. ఏదో మనకి ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంటుంది. మనకు ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్లో మనం హాయ్ అని కొడితే ఆ సర్వీసెస్ అన్నీ వస్తాయి. మనకి ఏం కావాలి, రెవెన్యూ కావాలా, డ్రైవింగ్ లైసెన్స్ కావాలా, లేకపోతే ఎక్కడ దర్శనానికి వెళ్ళడానికి టికెట్లు కావాలా, ఆర్టీసీ టికెట్ కావాలా, ఇట్లా వస్తాయి. మన ఆప్షన్ వచ్చిన దాంట్లో సెలెక్ట్ చేసుకొని అందులోకి వెళ్ళి ఫిల్ చేయటమే. కానీ వెనక చాలా చేయాలి దానికి, ఎందుకంటే డిపార్ట్మెంట్స్ అన్ని వేరు ఉంటాయి, ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఇక్కడ ఇంటర్ఫేస్లో మాత్రం చాలా సింపుల్గా మామూలు ప్రజలకు కూడా అర్థమయ్యేలాగా ఉండాలి. ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఎందుకు వాట్సాప్, బికాజ్ వాట్సాప్ అనేది డామినెంట్ యాప్ ఇండియాలో. యాక్చువల్గా వాట్సాప్ ఇండియాలోనే ఎక్కువ డామినెంట్, చాలా మందికి తెలియదు. బయట దేశాల్లో అంత లేదు. ఉదాహరణకు అమెరికాలో వాట్సాప్ ను వాడరు మనలాగా. మనం అసలు వాట్సాప్ లేకుండా క్షణం కూడా ఉన్నాం. కానీ అమెరికాలో వాడరు. అమెరికాలో యాపిల్ ఐఫోన్ ఎక్కువ కాబట్టి ఐఫోన్లో ఐ మెసెంజర్ ఉంటుంది, అది ఎక్కువ వాడతారు వాళ్ళు. ఇండియాలో మాత్రం వాట్సాప్ ఎక్కువ వాడతారు.
ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళకి వాట్సాప్ ఉంది ఇండియాలో. అవును. ఇండియాలో వాట్సాప్ ఈజ్ ది నంబర్ 1 ఇన్స్టెంట్ మెసెంజర్. ఓకే. మిగతా ఏవి కాదు. ఒక ఇండియాలో మాత్రమే నంబర్ 1 ఈ విధంగా. వేరే చోట్ల అయితే వేరే ఉన్నాయి కదా, టిక్ టాక్ లేకపోతే మెసెంజర్, ఫేస్బుక్ మెసెంజర్, ఇవన్నీ నెంబర్ 1 స్థానంలో ఉంటాయి. లీగల్ నోటీసులు కూడా వాట్సాప్ కే చేస్తున్నారు కానీ ఈ మధ్య చెల్లదని సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు. అందుకని ఉన్నాయి 41A నోటీసు వాట్సాప్ ద్వారా పంపించడం చెల్లదని చెప్పారు, తీర్పిచ్చారు మొన్న. ఎనీవే వాట్సాప్ అనేది నెంబర్ 1 మెసెంజర్ ఇండియాలో, విచ్ మీన్స్ ప్రతి వాళ్ళ చేతుల్లోనూ వాట్సాప్ ఉన్నది. భారతదేశంలో 53 కోట్ల మంది యూజ్ చేస్తున్నారట వాట్సాప్ని. ఇక ఆంధ్రప్రదేశ్లో 8,20,00,000 ఫోన్లు ఉన్నాయి, మామూలు ఫోన్లు. నేను అనుకుంటున్నాను అందులో 3 నుంచి 4 కోట్లు స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. స్మార్ట్ ఫోన్ ఉంటేనే మనకు వాట్సాప్ పనిచేస్తుంది కదా. సో 3 నుంచి 4 కోట్లు ఉంటాయంటే అర్థం ఏంటి? ఇవాళ రేపట్లో జనానికి ఆధార్ కార్డు లేకపోవచ్చు కానీ వాట్సాప్ లేకుండా లేదు. అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఎవరినైనా రీచ్ కావాలి అంటే వాట్సాప్ ద్వారా రీచ్ కావడం చాలా ఈజీ అనమాట. ఆబ్వియస్లీ ప్రతి వాళ్ళ చేతుల్లో ఫోన్ ఉంది, అందులో వాట్సాప్ ఉంది. ఆ రకంగా వాట్సాప్ని టూల్గా ఉపయోగించుకోవటం అనేది తెలివైన పని. అందువల్ల ఇంకెవరూ ఆలోచన చేయలేదు, వేరే దేశాల ఆలోచన రాలేదు, భారతదేశంలో కూడా ఎవరూ చేయలేదు. ఇది లోకేష్ ఇది కరెక్ట్గా ఆలోచించి వాట్సాప్ అనేది ఎక్స్టెన్సివ్గా యూజ్ చేస్తున్నారు మన దగ్గర, దీని ద్వారా ఎందుకు సర్వీసెస్ అందించకూడదు అని చెప్పి వాట్సాప్ కంపెనీతో మాట్లాడి, మెటా కంపెనీతో మాట్లాడి ఇది తయారు చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా 3 monthsలోనే చేశారని చెప్తున్నారు. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ 161 సర్వీసెస్ ఇస్తారు. ఏంటి సర్వీసెస్ అంటే మామూలుగా మీ సేవలో ఉండేవే ఇంకా ఎక్కువ. 2వ విడతలో 360 సేవలు ఇస్తారట. ఫైనల్ గా 520 సేవలు ఇస్తారు. అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ లో ఉండేటువంటి అన్ని సర్వీసెస్ కూడా వాట్సాప్ ద్వారా మనం పొందవచ్చు. విచ్ మీన్స్ ఇంటర్ఫేస్ ఉండదు, అంటే హ్యూమన్ ఇంటర్ఫేస్ ఉండదు. హ్యూమన్ ఇంటర్ఫేస్ ఉంటే ప్రాబ్లము, మనుషుల దగ్గరికి వెళ్తే ప్రాబ్లం. ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక సర్టిఫికేట్ కోసం MRO దగ్గరికి వెళ్ళాలన్నా సమస్య ఏమిటి? వాళ్ళ కలవడం సమస్య, వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడం సమస్య. తర్వాత వాళ్ళ అపాయింట్మెంట్ దొరికినా వాళ్ళు ఆ పని చేయడానికి వాళ్ళ దగ్గర అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళు చేయకపోవచ్చు. ఏమైనప్పటికీ ఆ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ ఉన్న దగ్గరల్లా ఒకటి తీవ్రమైన జాప్యం, 2 ఆఫీసుల చుట్టూ తిరగడం, తర్వాత దూరాభారాలు. ఎంతో కొంత దూరం ఉంటుంది కదా ఇంటి దగ్గర నుంచి, ఇంటి పక్కన ఉన్నది కదా అది. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లము లంచగొండితనం, అవినీతి. వాళ్ళు ఎంత లేట్ చేస్తే అంత డెస్పరేట్ అవుతారు యువతల వాళ్ళు. ఎంత డెస్పరేట్ అయితే లంచం ఇవ్వడానికి అంత సిద్ధంగా ఉంటారు. సో వీటన్నిటినీ కూడా తొలగించడానికి పాపం చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి టెక్నాలజీని టూల్గా యూజ్ చేయొచ్చు కరప్షన్ తగ్గించడానికి అనుకునేవాడు 90వ దశకంలో కూడా. అందుకే ఆయన అంటే ఉద్యోగుల కోపంగా ఉండేది అప్పట్లో. ఎందుకంటే ఎప్పుడైతే ఆటోమేట్ చేస్తామో, మనుషులతో మాట్లాడమో, ఈ లంచగొండితనం తగ్గుతుంది. సరే దాన్ని కూడా అధిగమించడానికి ప్రయత్నించారనుకోండి, మనకు సామెత ఉంది కదా, రాజుగారు ఒక ఉద్యోగిని, ఇతను మామూలు లంచగొండి కాదు, ఇతన్ని ఎక్కడ వేసినా కూడా లంచాలు తింటున్నాడు అంటే వీడిని తీసుకెళ్ళి సముద్ర ఒడ్డున పడేయండి అని చెప్పాట. ఏం చేయమంటే అలా లెక్క పెడతా ఉండు అని చెప్పాట. అదే ఉద్యోగం. సో దట్ వీళ్ళు లంచాలు తీసుకోవడానికి అవకాశం లేదని. అయినా వాళ్ళు లంచాలు తీసుకున్నారట. ఎందుకంటే వచ్చేటువంటి ఓడలు అన్నీ కూడా ఒడ్డుకి రావాలంటే అలల మీదగా రావాలి కాబట్టి అలల మీద అధికారం నాదే, రాజుగారు ఇచ్చారు కాబట్టి లంచం పే చేయాలని. అంటే కౌటిల్యుడు చెప్పాడు ఏమనంటే, చాణక్యుడు అర్థశాస్త్రంలో, ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకోవటం అనేది ఎంత సహజం అంటే చేపలు నీళ్ళల్లో బతకడం ఎంత సహజమో అంత సహజం. నీళ్ళ నుంచి బయటికి తీసేస్తే ఆ చేపలు బతకవు. ఉద్యోగులను అవినీతి లేకుండా చేస్తే ప్రభుత్వ ఉద్యోగుల్ని వాళ్ళు బతకలేరు, వాళ్ళు ఉద్యోగం చేయలేరు. అంటే అవినీతి అంతా అతుక్కుపోయి ఉంటుంది వాళ్ళకి అని ఎప్పుడో చెప్పాడు 2000 సంవత్సరాల క్రితమే. సో ఆ రకంగా ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి అప్పటి నుంచో రకరకాల ప్రయత్నాలు. ఆ ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు ఈ వాట్సాప్ ద్వారా ఇన్ని సర్వీసులు అందితే లంచాలు డిమాండ్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఫేస్లెస్ కదా, ఎవరి మొహం ఎవరికి కనిపించదు, ఎవరితో మాట్లాడే పని లేదు. సో దీనికి ఒక నెంబర్ ఇచ్చారు 9552300009 అని. ఇంకొంచెం ఫ్యాన్సీ నెంబర్ ఎందుకు ఇవ్వలేదు అర్థం కాలేదు నాకు. ఇంకొంచెం ఈజీగా గుర్తుపెట్టుకునే నెంబర్ ఇస్తే బాగుండేది. సర్వీసెస్ ఏమేమి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సేవలు ఇస్తున్నారు వాళ్ళు. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇది ఇచ్చారు. ఆ ఎగ్జాంపుల్లో ఏమి ఇచ్చారంటే,
అంటే మన ప్రయారిటీస్ ఎట్లా ఉంటాయని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్. అదేంటంటే వాళ్ళు ఉదాహరణగా ఇచ్చింది ఏమిటంటే టెంపుల్లో టికెట్ తీసుకోవడం booking. అనే బుకింగ్ ఇచ్చారు. అది కాదు కదా అత్యవసరం జనానికి. అయినప్పటికీ మోడల్ ఏంటి ఎట్లా చేసుకోవచ్చు అని ఇచ్చారు ఎగ్జాంపుల్గా. మీరు ఏదైనా దేవాలయాల్లో దర్శనాలకి వాటికి టికెట్లు కొనుక్కోవాలన్నా, అలాగే విద్యుత్ ఛార్జీలు కట్టాలన్నా, ఏపీఎస్ఆర్టీసీలో టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా, ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటా పోతారు. 516 సేవలు అన్నారంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ లో ఉండేటువంటి సర్వీసెస్ అన్ని Maximum. కూడా దీని ద్వారా వస్తాయి. అది ఇందులో మెచ్చుకోవాల్సిన విషయం. ఇది బహుశా ఒక 5-6 నెలలు పడుతుంది స్టెబిలైజ్ కావడానికి. ఈ లోపల కొన్ని బాలారిస్తాలు ఉంటాయి, ఎందుకంటే సర్వర్స్ పని చేయడము లేకపోతే ఇతరత్ర ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. కానీ గట్టిగా కనుక నిలబడి దీన్ని సక్సెస్ చేయగలిగితే ఇది ఖచ్చితంగా మామూలు సాధారణ పౌరుల రోజువారీ జీవితం చాలా మెరుగుపడుతుంది. ఓకే, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బేసికల్ అదే కదా. ఇప్పుడు మనం ప్రతి చోటకి వెళ్ళి తిరగలేక చచ్చిపోతున్నారు. Time, ఎస్పెషల్లీ రెవెన్యూలో చాలా ఎక్కువ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. టైము శ్రమ చాలా సేవ్ అవుతుంది. చాలా సేవ్ అవుతాయి. అవును, ఆ రకంగా ఇది చాలా గొప్ప ఇనిషియేటివ్. ఆ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు అభినందించాలి. గతంలోనేమో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాడు ఆ ఇనిషియేటివ్ 90s లో. ఇప్పుడు 2025లో లోకేష్ తీసుకున్నాడు ఈ ఇనిషియేటివ్. ప్రెస్టీజియస్ గా తీసుకొని చేస్తున్నాడు. అది సక్సెస్ అయితే ఖచ్చితంగా వేరే రాష్ట్రాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుంటాయని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్.